ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 4 రాసుల వారైతే ఈ జూన్ మాసంలో వీరి తలరాత మారి కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు. మరి ఏ 4 రాసుల వారు ఈ జూన్ మాసంలో మరికొద్ది రోజుల్లో వీరి యొక్క తలరాత మారి ఏ విధంగా కోటీశ్వరులు అవ్వబోతున్నారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఆ 4 రాసుల వారు ఎవరు, ఏ విధంగా తలరాత మారి కోటీశ్వరులుగా అవ్వబోతున్నారో వివరంగా తెలియజేస్తాం. ఇక వివరాలకి వెళ్తే గనక జ్యోతిష శాస్త్రంలో ఐశ్వర్యం, విలాసాలు, వైభవం, కళలకు కారకుడైన శుక్రుడు మరికొద్ది గంటల్లో కర్కాటక రాశిలోకి తన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా శుక్రుడు విలాసాలకు, ఐశ్వర్యానికి, డబ్బుకు, సంపదకు కారకత్వాలు వహిస్తాడు కాబట్టి ఈ జూన్ మాసంలో కర్కాటక రాశిలో శుక్రుని యొక్క సంచారం కారణంగా రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారికి అయితే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక వీరు చేసే ప్రతి పని కూడా అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మరి ఏ రంగమైనా సరే ఆయా రంగాల్లో ఈ 4 రాశుల వారు వీరి యొక్క తలరాత మారి వీరు చేసే ప్రతి పనిలో అధికమైన ఆదాయంతో కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు. అందులో మొట్టమొదటి రాశి వచ్చేసి మిథున రాశి. మిథున రాశి వారికి తన స్థానమైన 2వ స్థానంలో కర్కాటక రాశిలో శుక్రుని యొక్క సంచారం కారణంగా వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన లాభాలను అందుకుంటారు. ప్రతి పనిలో విజయలక్ష్మి వీరిని వరిస్తుంది. గతంలో వీరు చేసిన అప్పులు తీర్చివేస్తారు. వీరికి రావాల్సిన పాత బాకీలు, మొండి బాకీలు అవి ఈ సమయంలో వీరి చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో వీరు చేసే పనుల నైపుణ్యం వల్ల పై అధికారులు పదోన్నతులు ఇస్తారు, జీతాలు పెంచుతారు. ఇక వ్యాపారులకు గతంలో వీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఇప్పుడు ఈ జూన్ మాసంలో అధికమైన లాభాలు ఆర్జిస్తారు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా అద్భుతంగా నడుస్తాయి. ఇక ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆయా వ్యవసాయ రైతులకు గతంలో నిలిచిపోయిన డబ్బులు వీరి చేతికి అందుతాయి. పంట దిగుబడి అద్భుతంగా వస్తుంది. తద్వారా వీరికి లాభాలు పుష్కలంగా రాబోతూ ఉన్నాయి. ఈ విధంగా వీరి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లలు వీరి మాట వింటారు. మిథున రాశి వారికి ఈ జూన్ మాసంలో శుక్రుని యొక్క సంచారం కారణంగా పట్టిదల్లా బంగారం అవుతుంది. వీరి నుదిటి రాత మారి కోటీశ్వరులుగా ఎదగబోతూ ఉన్నారు. ఇక ఈ జూన్ మాసంలో నుదిటి రాత మారి కోటీశ్వరులుగా ఎదగబోతున్న 2వ రాశి మేషరాశి. మేషరాశి వారికి శుక్రుడి యొక్క గోచారం 4వ స్థానంలో కర్కాటక రాశిలో సంచారం కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క ఆర్థిక స్థితులు ఊహించని విధంగా అద్భుతంగా మెరుగుపడతాయి. నూతన వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు, ప్లాట్లు కానీ, భూములు కానీ కొనుగోలు చేసే మీ యొక్క కల నెరవేరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక వ్యాపారస్తులకు, వ్యాపార రంగంలో ఉన్నవారికి పెట్టుబడుల ద్వారా భారీ లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగాలు లభిస్తాయి. వారి యొక్క ఇంట్లో సుఖ సంతోష వాతావరణం ఏర్పడుతుంది. ఇక జూన్ మాసంలో శుక్రుని యొక్క సంచారం కారణంగా తలరాత మారి కోటీశ్వరులుగా అవ్వబోతున్న 3వ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి లాభస్థానంలో శుక్రుని యొక్క సంచారం కారణంగా మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది. అలాగే దీర్ఘకాలిక ప్రణాళికలు సఫలీకృతమవుతాయి. విదేశాలకు వెళ్ళాలనే మీ యొక్క ప్రయత్నాలు ఫలించి మీకు సానుకూలమైన వార్తలు వింటారు. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి ద్వారా కూడా మీకు అద్భుతమైన లాభాలు పొందుకుంటారు. భవిష్యత్తులో మీ యొక్క వ్యాపారం లాభాల బాట నడుస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఆర్జిస్తారు. కన్యా రాశి వారికి ఈ సమయం జూన్ మాసం గోల్డెన్ మాసం అని చెప్పుకోవాలి. మీరు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా విజయాన్ని సాధిస్తుంది. మీ యొక్క తలరాత మారి మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. తలరాత మారి అదృశ్యంతో కోటీశ్వరులుగా ఎదగబోతున్న తర్వాత రాశి తులారాశి.
తులారాశి వారికి శుక్రుని యొక్క సంచారం కర్మస్థానంలో కారణంగా మీ యొక్క రాశాధిపతి కూడా శుక్రుడే కాబట్టి మీ రాశాధిపతి యొక్క రాశి మార్పు కారణంగా మీరైతే ఈ జూన్ మాసంలో మీ యొక్క తర్వాత మారి ఖచ్చితంగా మీరు కోట్ల రూపాయలను గడిస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు అద్భుతమైన బాటలో నడుస్తాయి. ఇంట్లో మీదే పైచేయి అవుతుంది. పిల్లలు మీ మాట వింటారు. మీ యొక్క ఆరోగ్యం కుదరపడుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. గతంలో మీరు చేసిన అప్పులు తొలగిపోతాయి. జూన్ మాసంలో మీకు వచ్చే రాబడితో మీ అప్పులు తీర్చివేస్తారు. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఫ్రెండ్స్ చూసారు కదా, జూన్ మాసంలో శుక్రుడి యొక్క సంచారం కారణంగా ఈ రాశుల వారైతే ఖచ్చితంగా వీరి ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తున్నారో ఏమో కానీ వీరి నుదుటి రాత మారి కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.